మన ప్రభువైన యేసు క్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు దివ్య నామములో మీ అందరికీ శుభము కలుగునుగాక. రండి, దేవాతి దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం విందాం. నేను మిమ్మల్ని కటాక్షించి విస్తరింపచేసి నిబంధనను స్థాపించెదను. నిర్గమాకాండం 26వ అధ్యాయం 9వ వచనం. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఆయన మనల మీద కటాక్షం చూపి మనల్ని విస్తరింపచేస్తున్నాను. ఆమేన్. ఈ వాగ్దానము ప్రభువారు మన పట్ల చేస్తున్నారు. మన దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చిన చక్కని వాగ్దానం కదా. మనల్ని కటాక్షిస్తాను అంటున్నారు. ఆయనకి కటాక్షం కలిగినదనుకోండి, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు ఇబ్బందులు తొలగిపోతాయి. అప్పుల ఊబిలో ఉన్నవారు ఆ ఊబి నుండి బయటికి వస్తారు. కుటుంబ సమస్యలతో నలిగిపోతున్న వారు ఆ సమస్యలలో పరిష్కారం పొందుతారు. నిజముగా దేవుని కటాక్షం మన మీద ఉంటే మన పరిస్థితులన్నీ మారిపోతాయి కదా. మన పరిస్థితులన్నీ మారిపోతాయి. అందుకు ఈరోజు ఆయన అంటున్నారు, కటాక్షిస్తాను అంటున్నారు. అంత మాత్రమే కాదు, మిమ్ములను విస్తరింపచేస్తాను అన్నారు. ఇప్పటి వరకు మీకు ఉన్నది ఇరుకుగా ఉందా? అది మీ రాబడి కానివ్వండి, లేకపోతే కొన్ని ఇరుకులలో ఇబ్బందులలో మీరు ఉండనివ్వండి. వాటన్నిటి నుండి, ఇబ్బందుల నుండి మిమ్మల్ని విశాలపరుస్తాడు. అంటే ఆ ఇబ్బందులు తొలగిపోతాయి. ఆమేన్. ఇబ్బందుల నుండి మిమ్మల్ని విశాలపరుస్తాడు. అంటే ఆ ఇబ్బందిని తొలగిస్తాడు. లేకపోతే ఆ ఎరుకల నుండి మిమ్మల్ని విడిపిస్తాడు. మిమ్మల్ని ఎక్స్పెండ్ చేస్తాడు. మిమ్మల్ని నిజముగా గొప్పగా చేస్తాడు. దేవుడు మిమ్మల్ని విశాలపరుస్తాడు. ఆయన అంత మాత్రమే కాదు, ఆయన మీతో చేసిన ఆ నిబంధనను స్థాపిస్తాడు. అంటే నెరవేరుస్తాడు అని అర్థం. ప్రభువారు అంటున్నాడు, ఆ నిబంధనను నేను తప్పక నెరవేర్చే దేవుడును అయి ఉన్నాను అన్నారు. తప్పక దేవుడు తన వాగ్దానం పట్ల నెరవేర్చగలిగినవాడు. రెండవది, మన మీద ఆయన కటాక్షించాలని. మూడవది, మనల్ని విస్తరింపచేయాలని. అంటే అన్ని విషయాలు వర్ధిల్లింపచేయటం, దీవించటం, అదే విస్తరించటం. అలా విస్తరింపచేయాలంటే మనం చేయవలసిన 4 మంచి పనులు ఉన్నవి. ఈరోజు ప్రభువారు మనతో చెప్పారు. ఆ మాటలు 1, 2, 3 వచనాలలో మనకు తెలుస్తుంది. మొదటి మాట అంటున్నారు, దేవునికి ఇష్టం లేనివి. ఆ మొదటి వచనములో దేవునికి ఇష్టం లేనివి కొన్ని ఉన్నాయి. వాటిలో విగ్రహారాధన, ఇలాంటివి దేవునికి ఇష్టం లేనివి. అయ్యేమన్నా ఉంటే మీరు మానివేయాలి. దేవునికి ఇష్టం లేని పనులు, దేవునికి ఇష్టం లేని మాటలు, దేవునికి ఇష్టం లేని చూపులు, దేవునికి ఇష్టం లేని ఆలోచనలు, దేవునికి ఇష్టం లేనివన్నీ మనం మానుకోవాలి. అవన్నీ వదిలేయాలి. అది మనం చేయవలసిన మొదటి మంచి పని. దేవుడు మనల్ని చూసి కటాక్షించాలంటే ఖచ్చితంగా ఆయనకు ఇష్టం లేనివి మానివేయాలి. ఎప్పుడైతే మనము మానివేస్తామో ఆయన దయ మన మీద ఉంటుంది. ఆయన దయ కలిగిందో మన స్థితిగతులు మారతాయి. కనుక దేవుడి ఈ వాగ్దానాన్ని వింటున్న మీరందరూ మీ జీవితాల మీద దయ చూపాలి. అంటే ఆయనకి ఇష్టం లేనిది ఏమిటో మీలో ఉంది. అది మీరు తెలుసుకుని వదిలివేయండి. వదిలివేయగలిగితే ఖచ్చితంగా ఆయన మీ మీద కటాక్షిస్తాడు. మీతో ఆయన చేసిన నిబంధన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. మిమ్మల్ని విస్తరింపచేస్తాడు. ఈ 3 నెరవేరాలంటే మొదటిది, ఆయనకి ఇష్టం లేనిది వదిలేయాలి. రెండవ మాట, ఆయన నియమించిన విశ్రాంతి దినమును ఆచరించాలి. ఆయన విశ్రాంతి దినము అది పరిశుద్ధమైనది. ఆ దినము
ఆ రోజు మీరు ఆచరించటం అంటే ఇజ్రాయేలీయుల దేవుడు ఒక చట్టముగా పెట్టాడు. అది 6 దినాలు మీరు పని చేయాలి, 7వ దినము ఖచ్చితంగా దేవునిని ఆరాధించాలి. ఆరాధనకు తప్పనిసరిగా 2 కిలోమీటర్లు అయినా నువ్వు వదిలిపెట్టకూడదు. దేవుని బిడలారా, ఆరాధనకు తప్ప ఇంక ఏ పని, వ్యాపారము కానీ ఉద్యమం కానీ ఏది చేయకూడదు ఆ రోజు. ఇలా నువ్వు చేయగలిగితే, నిష్ఠగా విశ్రాంతి దినాన్ని నువ్వు పాటించగలిగితే, ఆచరించగలిగితే దేవుని దయ నీ మీదకి వస్తుంది. ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, మనల్ని విస్తరింపచేస్తాడు. ఇక 3వది మనం చేయవలసినది ఏమిటంటే, ఆయన పరిశుద్ధ మందిరాన్ని సన్మానించాలి. మందిరాన్ని సన్మానించటం అంటే, పరిశుద్ధమైనది మందిరం, దేవుడు ఉండేది. ఆ మందిరం దగ్గరికి వచ్చినప్పటికీ మనం ఒక విధమైన చాలా పవిత్రమైన మనస్సును కలిగి ఉండాలి. అయితే దేవుడు కోరుకునే ఆ పరిశుద్ధ మందిరము మన హృదయమే. మన హృదయం పరిశుద్ధముగా ఉంచుకుని ఆ దేవుని మందిరాన్ని సన్మానించాలి. దేవుడి మందిరాన్ని సన్మానించడం అంటే, దేవుడుండే ఈ స్థలాన్ని అది ఎప్పుడూ పరిశుద్ధముగా ఉండేటట్టుగా చూసుకోవాలి. మన దేవాలయం ఎప్పుడు వచ్చి నీట్గా ఉంచుతాం. దాంట్లో చెత్త పడటం, దాంట్లో దుమ్ము పడటం, దాంట్లో ఏమైనా ఉన్నాయో నీట్గా శుభ్రంగా ఉంచుతాం. మందిరాన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. అలాగనే దేవుడు ఉండే మందిరము మన హృదయం. మన హృదయం ఎప్పుడు ఏ విధమైన మలినం లేకుండా, అపవిత్రత లేకుండా, ఆ దేవునికి నచ్చినట్టుగా, ఆ దేవుడు మనలో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. ఎప్పుడైతే అలా మనం ఉంచగలుగుతామో ఖచ్చితంగా దేవుడు మనలను దీవిస్తాడు. ఆయన దయ మన మీద ఉంటుంది, ఆయన కారుణ్యం మన మీద ఉంటుంది. చివరిది 4వది, మీరు ఆయన కట్టడలు బట్టి నడుచుకోవాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి. దేవుని ఆజ్ఞలను అనుసరించాలి. ఈ వాక్యము కేవలం వినటమే కాదు, చదవటమే కాదు, అనుసరించాలి. ఈ 4 పనులు మనము చేయగలిగితే దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. మనం చేయవలసిన పనులు ఏమిటి? మొదటిగా దేవునికి ఇష్టము లేనివి పనులు మానుకోవాలి. 2వది విశ్రాంతి దినం ఆచరించాలి, నిష్ఠగా పెట్టాలి. 3వది దేవుని మందిరాన్ని సన్మానించాలి. 4వది ఆయన కట్టడలను గైకొనాలి. ఇవి 4 పనులు నువ్వు చేస్తే మన జీవితాల మీద ఆయన కటాక్షం చూపుతారు. మనతో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, మనల్ని విస్తరింపచేస్తాడు, వర్ధిల్లింపచేస్తాడు. గనుక ఈ వాగ్దానం వింటున్న దేవుని బిడలారా, మన జీవితంలో ఇవన్నీ యేసు నామములో జరుగునుగాక. దేవుడి ఈ వాక్యాన్ని ఆశీర్వదించునుగాక. రండి, మనమందరం తలలు ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాత్రంతయు నీ ఉచితమైన ప్రేమలో కాచి కాపాడినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ ఉదయకాల సన్నిధిలో మా అందరికీ జీవామిచ్చారు అయ్యా. మాకంటే ఘనులు, మాకంటే శ్రేష్టమైన వారు ఈరోజు చూడలేకపోయారు. మాకైతే ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు బిడ్డలు ప్రభువా నాయన, లోకమనే అరణ్యంలోకి జీవనోపాధి కొరకు బయలుదేరి వెళుచుండగా నీ కాపుదల, నీ సన్నిధి ఉంచండి. నీ కటాక్షాన్ని, నీ దయను మా మీద ఉంచండి. మా పనులను ప్రభువా విస్తరింపచేయండి, మా కుటుంబాలను విస్తరింపచేయండి అయ్యా. వీటన్నిటికీ మించి తండ్రి, పరిశుద్ధతలోను పవిత్రతలోను ప్రభువా మమ్మల్ని ఇంకా ప్రభువా స్థిరపరచమని వేడుకుంటున్నాం. మా అపరాధములు ఏముంటుంటే మమ్మల్ని క్షమించండి అయ్యా, మమ్మల్ని మన్నించండి ప్రభువా. మీరు చేస్తున్న మేళ్లన్నిటిని బట్టి, కృపలన్నిటిని తలపోసుకుంటే నీకే మహిమ, ఘనత, ప్రభావములను చెల్లిస్తున్నాం.
ఈరోజు జన్మదినము, వివాహ దినములు జరుపుకుంటా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ సంవత్సరం అంతా తండ్రి నీ కృపాక్షేమములు బిడ్డలకు అనుగ్రహించి నడిపించమని వేడుకుంటున్నాను. ఆశీర్వదించండి, దీవించండి. డెలివరీ ప్రభు అవుతున్న బిడ్డలను, హాస్పిటల్లో జాయిన్ అయిన బిడ్డలందరినీ ప్రభు నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి. ఆయన బిడ్డలు లేని వారికి బిడ్డలను ప్రసాదించమని వేడుకుంటున్నాను. బాలింతలను ప్రభు, గర్భిణీ స్త్రీలను నీ కాపుదలలో రక్షించండి అయ్యా తండ్రి. వెధవరాండ్లను ప్రభు, వృద్ధులను ప్రభు, నాయన అనాథులను మీరు జ్ఞాపకం చేసుకొని వారి పట్ల నీ కృపను విస్తరింపచేయమని వేడుకుంటున్నాను. ఈరోజు ఎంతమంది అయితే బిడ్డలు ప్రభు ఇంటర్వ్యూకి వెళుతున్నారో ఆ ఇంటర్వ్యూలో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని మంచి జాబ్ అనుగ్రహించండి. బిడ్డలు చేస్తున్న పనులన్నిటినీ దీవించి ఆశీర్వదించమని, అనారోగ్యంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని సంపూర్ణమైన ఆరోగ్యం ప్రసాదించమని అయ్యా ఈరోజు యొక్క వాగ్దానం మా బిడ్డ పట్ల స్థిరపరుస్తూ నాయన యేసు నామంలో అడిగి వేడుకుని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మిక నేను సహవాసము మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుండి నడిపించునుగాక, ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ యొక్క వర్తమానములు మిమ్మల్ని బలపరుస్తుంటే, మీకు ఆదరణ కలిగిస్తుంటే, ఈ వర్తమానాల ద్వారా మీరు పొందిన మేళలను, ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీలో చాలామంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అనేక మందిని షేర్ చేస్తున్నారు. దేవుని పరిచర్యలో మీరు పాలిభాగస్తులు అవుతున్నందుకు, దేవుని యొక్క సువార్తను ప్రకటించడంలో మీరు కూడా మాతో కలిసి నడుస్తున్నందుకు మిమ్మల్ని కూడా నా ప్రభువారు బహుగా దీవించునుగాక. అందును బట్టి మీకు ప్రత్యేకమైన వందనాలను తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.